థ్యాంక్స్ కదా చెప్పాల్సింది. సారీ మీరు చెప్పేశారు కదా సరిపోతులే. నేనే పెద్ద దేశం నాకే కట్టింగ్ ఇస్తాడా చెప్తా. టికెట్ తీసుకోండి. ఏంటి సార్ ఏంటి లోపల నుంచి తీస్తున్నారు? అందులో ఏమున్నాయి? టికెట్ కొనాలి కదండి. ఏంటి బస్సులో కూడా టికెట్ కొంటారు మీరు? మీరు కొందా? నేను విమానంలోనే టికెట్ కొన్నాయా బాబు? విమానంలో కొనుక్కుంటే ఊరుకోరు కదండి. మధ్యలో దింపేయాలంటే ఎలా కుదురుతుంది? సూపర్ గురువు గారు, ఈ రోజు మీరే నాకు ఆదర్శం. నువ్వు టికెట్ కొనవు కదా? అస్సలు కొనండి. గుర్తున్నా టికెట్ కొంటాను. టికెట్ తీసుకోండి. తీసుకున్నా పోవా? చెప్పదు. ఇప్పుడు కరెక్ట్ గా దొరికాడు వీడు. ఏం ఇరికిస్తా చూడు. మీదేదమ్మా? ఏమో కండక్టర్ నీకు గుర్తుందా? ఎక్కడ పడితే ఇక్కడ బస్ స్టాప్ ఇవన్నీ పడితే వాళ్ళని ఎక్కించుకుంటామేంటి? ఒకవేళ వాళ్ళు దొంగలు అవుతే? హలో, వాళ్ళు దొంగలు కాదు. ఓహో, చెక్కింగ్ స్క్వేర్. ఇప్పుడు ఎలాగంటే ఎందుకే అంత కంగారు పడతావు? మనం టికెట్ కొనలేదు కదా గురుగారు. నమస్కారం సార్. నమస్తే. టికెట్ ఏది? ఇదిగోండి. ఏ టికెట్? అదండి టికెట్ తీయలేదా? కొనలేదు సార్. టికెట్ కొనలేదు అంటే నీకేం ప్రెసిడెంట్ రా? టికెటా తొక్క? బస్సులో కూడా టికెట్ కొంటామండి. నేను విమానంలోనే కొనలేదన్నాను సార్. మరి స్క్వాడ్ వస్తే ఎవరంటే స్క్వాడా గొంగుర కట్ట వాళ్ళు వస్తే పీకుతారా? నా తడాకైతే చూపిస్తారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సార్. అన్నావా? అన్నాడు సార్. నిజం ప్రామిస్ సార్. దగ్గర మా తనకైతే చూపిస్తాను. ఏరా నేనే పెద్ద జిమ్డా గాని నా దగ్గరే కట్టింగ్లు ఇస్తావా? అయిపోతావు చూడు.